హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా టేస్టీగా మనం ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కుక్కర్లో 1.5 kg వరకు నాటుకోడి అయితే తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి. మరోవైపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క మొగ్గ అయితే వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇవి దోరగా వేయించుకోండి మిక్స్ చేసుకుంటూ. ఇవి వేగిన తర్వాత వీటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇవి కాస్త చల్లార పెట్టుకోండి, వెంటనే మిక్సీకి వేయకుండా. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి, మిక్సీ పట్టుకోండి. చాలా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టు పెట్టుకోండి. ఇప్పుడైతే మనం కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దామండి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. 90% కుక్ అయింది. ఇప్పుడు ఈ కుక్కర్లోనే మనం కర్రీ రెడీ చేసుకుందామండి. ఈ చికెన్ అంతా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి చెక్క మొగ్గ యాడ్ చేస్తున్నానండి. ఇవి మిక్స్ చేసుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగేంత వరకు ఆయిల్లో అయితే వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి నేను 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇది వేగిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 3 టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకున్నానండి, దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి ఈ టమాటాని. ఇప్పుడు ఇందులోకి అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ మసాలా టమాటో అంతా బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఈ మసాలా అంతా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకొని బాగా వేగనివ్వండి. మనకి టమాటో ఇంకా ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యి ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత నీళ్లు ఎంత కావాలో చూసి అంత పోసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉడకనివ్వండి. దించే ముందుగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి పులుసు. మీరు సంగటి చేసుకున్నా లేదా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.